ఒక క్యాబ్ డ్రైవర్ల కష్టాలు ఎలా ఉంటాయో అంటే మనం బయట వింటూ ఉంటాము క్యాబ్ డ్రైవర్లకి ఏంటి లక్షలు లక్షలు వస్తాయి 60,000 వస్తాయి నెలకి 70,000 వస్తాయి అంటాం కానీ అలా ఏముండదండి ఎంత వచ్చినా కానీ పాపం వాళ్ళకు కూడా ఈ ఈఎంఐలు ఉంటాయి అలాగే అంటే మనకి ఇంట్లో ఇంటి రెంట్ కానివ్వండి గ్యాస్ బిల్లు కానివ్వండి పిల్లల ఫీజు కానివ్వండి అలాగే ఇంట్లో ఉంటే ఆడవాళ్ళకి వాళ్ళకు వస్తువులు కానివ్వండి ఇప్పుడు మన మగవాళ్ళకు కూడా వస్తువులు కానివ్వండి తినే తిండి కానివ్వండి సో ఇంత ఖర్చు ఉంటుంది అంటే ఎవరికి ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది మీరు అనుకోవచ్చు సో యాజ్ ఎ క్యాబ్ డ్రైవర్ల కష్టాలు చూసుకుంటే కనుక వాళ్ళకైతే ఇన్ని కష్టాలు ఉంటాయి సో ఇవన్నీ కష్టాలను ఫేస్ చేసుకొని డే అండ్ నైట్ కష్టపడుతూనే ఉంటారు అలాగే మనకి నైట్ టైంలో ఇంటికి వెళ్ళకుండా కూడా రోడ్లపైన అంటే రోడ్లపైన ఒక సైడ్కి వెహికల్స్ ఆపుకొని అక్కడే పడుకుంటూ ఉంటారు అక్కడ పడుకున్న సమయంలో కూడా పోలీసులు వచ్చి లేపడం కానివ్వండి అలాగే ఏసీ వేసుకుంటే డీజిల్ అయిపోతుందని చెప్పేసి మనం అద్దాలు దించుకొని పడుకుంటే అందులో ఉన్న గాజెస్ ఏవైతే మన పవర్ బ్యాంక్ కానివ్వండి కేబుల్స్ కానివ్వండి ఫోన్స్ కానివ్వండి ఇలా లాక్కొని వెళ్ళిపోతూ ఉంటారు దొంగలు కూడా సో ఇట్లాంటి ఇన్ని ఫేస్ చేస్తుంటారు అలాగే మళ్ళీ చాలా ఏంటంటే ఈ క్యాబ్ అనగానే మెయిన్ ఏంటంటే నైట్ టైంలో ఇంకా ఇంత కష్టపడుతున్నారు కదా ఈ నైట్ టైంలో తాగి ఎక్కే వాళ్ళు ఎక్కువ ఉంటారు అలాగే అంటే కొందరు ఎక్కువ ఒర్రించే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇలా ఆడవాళ్ళు కూడా తాగి ఎక్కే వాళ్ళు కూడా ఉంటారు ఇట్లా అలా ఇంట్లో సేఫ్గా ఎవరైతే మా ఇంట్లో అంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న వాచ్మ్యాన్ కానివ్వండి అలాగే అక్కడ ఉన్న ఇంటి పక్కల వాళ్ళ అడ్రస్ మెయిన్ కనుక్కొని మరి అక్కడ డ్రాప్ చేస్తారు చూసారా వాళ్ళు మన క్యాబ్ డ్రైవర్స్ అయితే ఇంకా ఈ ఉచిత ప్రయాణం వచ్చినప్పటి నుంచి అయితే ఇంకా వీళ్ళకైతే ఇన్కమ్ అయితే తగ్గిపోతుందని అయితే చెప్తున్నారు అలాగే వీళ్ళకైతే ఇంకా చాలా అంటే కట్టింగ్స్ ఇలాంటివి ఇలా తగ్గిపోతూ ఉంటాయని అయితే చెప్తున్నారు